ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వీసాని వయలేట్ చేసి ఏమి చేయకండి. ఓకే. H1B వాళ్ళు మీరు ఒక జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకోండి. రెండో జాబ్ అంటే దాని దగ్గర రూల్ ప్రకారం మీరు H1 అప్లై చేసుకొని చేసుకోండి. H1B వాళ్ళ కంపెనీ ఓన్ చేయొచ్చా అంటే కంపెనీ పెట్టుకోవచ్చు. కాకపోతే దాంట్లో అంత H1B పర్సన్ పని చేయకూడదు. షేర్స్ తీసుకోవచ్చు. ఏవో రకరకాల రూల్స్ ఉన్నాయి. చూసుకోండి మీరు ఆ రూల్స్ ప్రకారం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇతనేంటి డాన్స్ స్టూడియో నడిపానని అంటున్నారు. పర్ అవర్ ఇంత చార్జ్ చేశారంటున్నారు. అది యాక్చువల్‌గా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు వేరే చోట సెకండ్ జాబ్ చేయాలి అంటే దాని దగ్గర కాంకరెంట్ H1B ఉండాలి. H4 వాళ్ళు చాలామంది హోటల్స్‌లో వాటిలల్లో వీటిలల్లో సూపర్ మార్కెట్‌లలో పని చేస్తా ఉంటారు. H4 ఈఏడీ ఉండి ఐటీ జాబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చూసారా? వాళ్ళు కూడా ఏంటంటే కొంత వాల్మార్ట్‌లో వాటిలో వీటిలో పని చేస్తా ఉంటారు. వీళ్ళ పేరు మీద ఎంతో కొంత $30, $40 హస్బెండ్‌లు జాబులు చేసుకుంటా ఉంటారు. సో, ఇలా రకరకాల వీసా వయలేషన్స్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మానేసేయండి. ఎందుకు అంటే రేపు పొద్దున ఇలాంటిది ఏదన్నా సిట్యుయేషన్ వచ్చినా, ఎంక్వైరీ జరిగినా, సైట్ విజిట్లు జరిగినా, లేపోతే ఎక్కడన్నా మీరు చేస్తున్నారని తెలిసినా, మీరు ఇన్ని రోజుల నుంచి బిల్డ్ చేసుకున్న లైఫ్ అంతా పోతది. ప్లస్ ముందు ముందు గూడా ఇలాంటివి అన్నీ బయటకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె గూడా సరా గూడా ఆమె ఆగకుండా ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉంది. ఎక్స్‌పోజ్ చేస్తే తప్పేం లేదండి. ఎందుకంటే ఫ్రాడ్‌ని ఎక్స్‌పోజ్ చేయడం కరెక్టే. మనం గూడా సపోర్ట్ జేయాలి. ఎందుకంటే ఇప్పుడు జెన్యూన్‌గా మనకు వాళ్ళు అవకాశం ఇచ్చారు ఆ కంట్రీకి. వెళ్ళి జాబ్ జేసుకున్నాం, చక్కగా కార్ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకంటే ట్యాక్సులు కడతారు కదా! ట్యాక్సులు కట్టినప్పుడు మనకి మంచి లైఫ్ లీడ్ చేసేటువంటి రైట్ కంపల్సరీ ఉంటది. కానీ మీరు మాత్రం వీసా వయలేషన్స్ అయితే చేయకండి.